రైట్ డియర్ స్టూడెంట్స్, మనం సినోనిమ్స్ అనే ఒక టాపిక్ని కంప్లీట్ చేసాం. దానిపైన ఒక శాంపిల్ క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ పేపర్లలో అడిగినటువంటి విధానంలో ఎలా అడిగారు అన్నటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా డైరెక్ట్ అడిగారు, ఏమని? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్. అప్రోప్రియేట్ అంటే సూటబుల్ అని అర్థం. అప్రోప్రియేట్ అంటే సూటబుల్ అని అర్థం, తగిన, సరి అయిన, సినోనిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. ఇవ్వబడినటువంటి పదానికి తగినటువంటి సినోనిమ్ని వెతికి పట్టుకోమని చెప్పారు. డైరెక్ట్ ఇలానే అడిగారు. క్వశ్చన్ కూడా ఇలానే ఉంది మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూస్తే. ఒకసారి శాంపుల్గా ఒక 10 క్వశ్చన్లను చూద్దాం ఎలా అనేటువంటిది. అడ్వైస్, ఇక్కడ మనకి అడ్వైస్ అనేది చూడండి, సి ఉంటేనేమో నౌన్, ఎస్ ఉంటేనేమో వెర్బ్. అదేమో సలహా ఇవ్వడం, ఇదేమో సలహా అంటారు. సో ఇక్కడ అడ్వైస్ అనేది సలహా అనేటువంటిది ఏంటంటే, మనల్ని కౌన్సిల్ అంటేనేమో సభ్యుల యొక్క బృందము అని అంటారు. ప్రాక్టీస్ అంటేనేమో ఆచరణ, ప్రపోజల్ అంటే ప్రతిపాదన, కౌన్సిల్ అంటే సలహా. ఇప్పుడు మీరందరూ కూడా వినుంటారు, కౌన్సిలింగ్ సెంటర్స్ అని ఉంటాయి. అంటే వాళ్ళ సమస్యతో వచ్చిన వాళ్ళకు ఒక సలహా ఇచ్చేటువంటి కేంద్రాలు ఉంటాయి. అది అంటే ఇక్కడ మనకు దీన్ని కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి యొక్క సినోనిమ్ లేదా మీనింగ్ ఏది అని అంటే కౌన్సిల్. ఇదేమో ప్రతిపాదన, ఇదేమో ఆచరణ, ఇదేమో సభ్యుల బృందం. కాబట్టి ఇలా స్పష్టంగా గుర్తించవచ్చు. నెక్స్ట్, మిజరబుల్ అనేటువంటిది అంటే బాధతో కూడిన అనేటువంటి యొక్క అర్థంలో తీసుకుంటాం. ఇది ఆబ్జెక్ట్ అంటే వస్తువు అనే అర్థంలో, ఆబ్స్ట్రాక్ట్ అంటే అడ్డగించడము అని అంటాం, ఆబ్స్ట్రాక్ట్ అంటే సమ్మరీ అంటే సారాంశము, ముఖ్యాంశం అని అర్థం. ఇక ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఇది విషయం, దీని అర్థం ఇది కాదు. ఇవి 3. నెక్స్ట్, కోట్ అనేది కొటేషన్ అంటాం, మనం వింటూ ఉంటారు మీరు కూడా. కొటేషన్ అంటే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పిన మాటలను, వాక్యాన్ని కొటేషన్ అంటాం. అన్టచబిలిటీస్ ఇన్ హ్యూమన్ అనే కొటేషన్ ఎవరు చెప్పారు మనకు? మహాత్మా గాంధీ. హీ కోటెడ్ అని రాస్తారు. కోట్ అంటే ఉదాహరించడము, ఇలా చెప్పాడు అని అర్థం. ఇక డైరెక్ట్ చూస్తే సైట్ అంటేనేమో దృశ్యము, సన్నివేశము అని అంటారు. సై అంటే నిట్టూర్పు అని అంటారు. షూ అంటే ఇది లీగల్గా వచ్చేటువంటి పదం, కేస్ అని అర్థం. మరి సైట్ అంటే ఉదాహరించడము, ఇది కోట్ అతడు చెప్పినటువంటి దాన్ని ఉదాహరించడము అని అర్థం. ఇప్పుడు ఇది మనకు ఫార్మల్ లెటర్, ఇట్ ఈస్ సైటెడ్ ఇన్ ద అబోవ్ సబ్జెక్ట్ అని రాయడం జరుగుతుంది. ఇది స్పెల్లింగ్ ఉదాహరించడం అని. ఇక నెక్స్ట్, హార్మనీ అంటే ప్రశాంతమైన అనే అర్థంలో. ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ సిమెటరీ అనే 2 ఇచ్చారు చూడండి, చిన్న స్పెల్లింగ్ తేడాతో ఇచ్చారు. ఇక్కడ మనం దీన్ని చూస్తే సెరిమనీ అంటే ఉత్సవము అంటాం. ఇదేమో ప్రశాంతమైన హార్మనీ అని అంటే, మరి సెరిమనీ అంటే ఉత్సవం. హియరార్చీ అంటేనేమో వంశానుక్రమము అంటాం. రాజరికంలో రాజుగారి తర్వాత ఆయన కొడుకు హియరార్చీ అంటారు, వంశానుక్రమం. సిమెటరీ అంటేనేమో శ్మశానం అనే అర్థంలో, కాబట్టి ఇది కాదు. మరి ఇక్కడ సిమెటరీ ప్రశాంతమైన అనే అర్థంలో. అన్లాఫుల్, దీనికి కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ చూడండి, ఎలిసిట్ ఇది కాదు, సంబంధం లేదు. ఈ డ్రా అంటే వెనక్కు తీసుకోవడం, లేదా డ్రా తీశారు, తీసి ఈ టీంతో ఇట్లా అని ఆ రకంగా. మరి ఇల్లిజిటిమేట్, ఇల్లిసిట్ అనే ఈ 2 మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వబడ్డాయి. ఈ అన్లాఫుల్ అంటే చట్ట వ్యతిరేకము అంటే ఇది అర్థం. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వబడినది ఇల్లిజిటిమేట్ అనేది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వబడినటువంటిది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్, హాటీ అంటే ఏమంటారు? గర్వంతో కూడిన, అహంతో కూడిన అనే అర్థంలో చెప్తాం. అతడి ప్రవర్తన హాటీగా ఉండటంటే గర్వం, అహం అని. ఇంపీరియల్ అంటే రాజరికంతో కూడిన అని అర్థం కాదు. ఇంపీరియస్ ఇది కూడా కాదు. ఎంపైర్ అంటే ఇది సామ్రాజ్యము అని అర్థం. ఇక అడామెంట్ ఇది దీని యొక్క అర్థం. అంటే హాటీ అంటే అడామెంట్. కొంతమంది చిన్నపిల్లలు అడామెంట్గా ఉంటారు, అంటే నువ్వేం నాకు చెప్పేది నాకు తెలియదా అన్నట్లుగా, అలాంటి ప్రవర్తనను హాటీ బిహేవియర్, అడామెంట్ ఇది బిహేవియర్ అని కూడా అంటారు. ఇది కరెక్ట్ అర్థం.
దానికి. వైజ్ అంటే తెలివైన, లేదా విజ్డమ్ అంటే జ్ఞానము అంటారు. మరి ఆ జ్ఞానం అంటే మూమెంటస్ అంటే ఆ క్షణము అనే అర్థంలో కాదు, ఇది కాదు. ప్రాగ్మాటిక్ అంటే భాగము, పార్ట్ అనేది కాదు. డిలే అంటే ఆలస్యం. మరి ఇక్కడ కరెక్ట్గా జుడిషియస్, తెలివైన, జ్ఞానమైన అనే అర్థంలో వైజ్. రైట్. లొకాషియస్ అంటే ఎక్కువగా మాట్లాడేటువంటి, ఎక్కువగా అంటే వాగ్దాటి కలిగినటువంటి అనే అర్థంలో వాడతాం. విక్టోరియన్ ఇది ఒక రాచరిక యుగం, ఇది కాదు. బొంబాస్టిక్ ఇది కూడా ఎక్కువ గర్వంగా, అహంకారంతో మాట్లాడేటువంటి ఎక్కువ పదాలను ఉపయోగించి, కానీ కాదు. దీనికి ఏంది ఎక్కువగా పదజాలను ఉపయోగించి, ఇదేం అహంకారంతో మాట్లాడేటువంటి అనే అర్థంలో వస్తుంది. ఇక వర్బూజ్ అంటే ఎక్కువగా మాట్లాడేటువంటి, ఎగ్జాక్ట్గా మనల్ని నాలుగిట్లలో మరొకటి దగ్గరగా ఉండేటువంటిది ఇస్తారు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంబిగ్యువస్ అస్పష్టమైన అని అర్థం ఇది. రైట్. ఇది మనకు లిస్ట్లో కూడా చెప్పుకున్నాం, మీరు చూడవచ్చు అంబిగ్యువస్ అనే అర్థం. నెక్స్ట్ కరేజియస్ అంటే ధైర్యవంతమైన, అంటే డేరింగ్, డాషింగ్, బోల్డ్, బ్రేవ్ అని అంటాం. ఇక్కడ మరి ఇవేవి లేవు. మనం చెప్పుకున్న దాంట్లో కరేజియస్ అనే దానికి డేరింగ్, డాషింగ్, బోల్డ్, బ్రేవ్ ఇవన్నీ చెప్తాం. కానీ ఇక్కడ ఇందులో ఫికెల్ మైండెడ్ అంటారు. అంటే ఎప్పుడు ఒక స్థిరమైన కాకుండా అస్థిరమైన మనస్తత్వం కలిగిన ఫికెల్ అని అంటారు, స్థిరమైన. ఇన్స్పిడ్ ఇది కాదు, సంబంధం లేదు దానికి. ఇక టిమోరస్ ఇది కూడా ఒక వ్యక్తిత్వాన్ని ఏది చెప్పేటువంటిది, కానీ ధైర్యాన్ని కాదు. అంటే ధైర్యవంతమైన అంటే ఇక్కడ ఏముంది, ఫియర్లెస్ అని ఇచ్చారు చూడండి. మనకు సినానిమ్స్ చెప్పేటప్పుడు కూడా నేను మీకు చెప్పాను, కరేజియస్ అంటే డేరింగ్, డాషింగ్, బ్రేవ్. తర్వాత నెక్స్ట్ ఫియర్లెస్ అంటే అధైర్యము, అంటే భయం లేనటువంటి వాడు ఎవరు, కరేజియస్. ఇలా కూడా మనల్ని ఇక్కడ బ్రేవ్ ఇవ్వలేదు, బోల్డ్ ఇవ్వలేదు, అలా ఇవ్వకుండా డైరెక్ట్గా దాని యాంటోనిమ్గా ఉండేటువంటి పదాన్ని ఇచ్చారు. అంటే అది మనల్ని కన్ఫ్యూజ్, ఫియర్లెస్ భయం లేనివాడు అన్నట్లుగా. రైట్. నెక్స్ట్ లాస్ట్ వాచ్ఫుల్నెస్ జాగరూకతతో ఉండడం, జాగ్రత్తగా ఉండడము అని అర్థం. మరి ఇది సూపర్విజన్ అంటే సూపర్విజన్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక అధికారి సూపర్వైజ్ చేస్తారు, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని అబ్జర్వేషన్ అనే అర్థంలో ఈ సూపర్విజన్. ఇదేమో జాగరూకతతో ఉండడం, ఆయనేమో పనులను వాటిని సూపర్వైజ్ చేస్తాడు, అది వేరు ఇది వేరు. కస్టడీ పోలీసులు నేరస్తుల్ని కస్టడీలోకి తీసుకున్నారు అంటే ఆధీనంలోకి తీసుకోవడము అనే అర్థంలో. ఇక ఇది సూపరింటెండెన్స్ ఇది కూడా దీనికి దగ్గరగా ఉంది. సూపరింటెండెన్స్ అంటే దానికి ఒక అధికారికమైన అనే అర్థంలో, ఇది కూడా సంబంధం లేనిది. ఇక మనకి ఇక్కడ దీనికి కొంచెం దగ్గరగా ఉంది సూపర్విజన్, కానీ వాచ్ఫుల్నెస్ అంటే జాగరూకతతో ఉండడం, జాగ్రత్తగా ఉండడం. అంటే ఒక విజిల్ అంటే పోలీస్ ఆన్ విజిల్, అంటే ఆన్ విజిల్ అంటే వాచ్ఫుల్, జాగ్రత్తగా వాళ్ళు చూస్తున్నారు, గమనిస్తున్నారు అని చెప్పేసి. రైట్. ఇవి ఇలానే మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడిగారు, సేమ్ మీకు అలానే ఇవ్వడం జరిగింది. కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మీరు సినానిమ్స్ని తరచుగా చదవండి, మంచి కమాండ్ వస్తుంది వాటిపైన. అకాడమీ మనం ఎస్విఆర్ అకాడమీలో కోర్సుని ఎలా పర్చేజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ కోర్స్ అయినా ఇలానే పర్చేజ్ చేయొచ్చు. నేను ఏపీ హైకోర్టు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు ఇస్తాను. ముందు ఎస్విఆర్ వెబ్సైట్కి వెళ్ళండి, అంటే గూగుల్ ఓపెన్ చేసి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ మనకి కనిపిస్తూ ఉంటుంది, పైనే ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో కిందకి వచ్చాక ఇప్పుడు సపోజ్ చూడండి SVRacademy.in అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎస్విఆర్ అకాడమీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు యూజర్స్ అయితే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అవుతుంది కదా, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. మీరు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఏ కోర్సు, ఏపీ హైకోర్టు సెలెక్ట్ చేసుకోండి.
సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ చూడండి. సపోజ్ మనకి ఈజీగా ఉండే పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్పే, వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫోన్పే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, భీమ్ యాప్ ఉంది, సో యూపీఐ ఐడి ఉంది. ఫోన్పేని క్లిక్ చేశారనుకోండి, ఫోన్పేని క్లిక్ చేయండి. ఎలో అనే బటన్ని క్లిక్ చేయండి. అది మీ ఫోన్పేకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు అమౌంట్ని పే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కోర్స్ని పర్చేజ్ చేయండి. సో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను పక్కన ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.